కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మిమ్మును మీరే శోధించుకొనుడి, టెస్టెడ్ యువర్ సెల్ఫ్. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్. మిమ్మును మీరే పరీక్షించుకుని చూచుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్టు కనబడవలని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించుచున్నాము. అంటే అపోస్తలులు, ఇదిగో మేము ఎలాగున్నా, మా జీవితం ఎలాగున్నా, మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నా, మీరు మాత్రం బలవంతులుగా ఉండాలి, మీరు మాత్రం మాకంటే క్షేమకరమైన స్థితిలో ఉండాలి, మీరు మాకంటే విశ్వాసులుగా ఉండాలి అని కోరుకున్నాడు. అయితే 5వ వచనంలో అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. విశ్వాసం అంటే నమ్మకం. ఎప్పటి వరకునే? మరణించేటంత వరకు. దేవుని యందలి విశ్వాసం, ఆయన కుమారుడైన క్రీస్తునందలి విశ్వాసం. ఇప్పుడు ఇది బలవంతాన్ని వచ్చేది కాదు విశ్వాసం అనేది. మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారు విశ్వాసము గలవారే మృతి పొందిరి అన్నాడు. అంటే మృతి పొందేటంత వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, వీరందరూ అంటే ఆ పైన ఎవరెవరి గురించి అయితే రాయబడిందో వాళ్ళందరూ. మొట్టమొదటి ఎవరి గురించి రాయబడింది? 4వ వచనంలో, ఇదిగో హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు ఇది విశ్వాసాన్ని బట్టి. ఆ తర్వాత ఎవరి గురించి రాయబడింది? 5వ వచనంలో, హానోకు విశ్వాసమును బట్టి హానోకు మరణం రుచి చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు. 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచినటువంటి వాడు. ఆ తర్వాత 7వ వచనంలో నోవహు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అంటే అప్పటి వరకు ఏం చూడలేదు, అసలు భూమి మీద వర్షం అనేది చూడలేదు. అంటే వర్షం రావడం, వర్షం భూమిని తడపడం, లేకపోతే కాలువలో లేకపోతే నదులు నిండిపోవడం, లేకపోతే గ్రామాల్లోకి నీరు రావడం, ఇలాంటి వరద చూడలేదు అంతకుముందు ఎప్పుడు. కానీ దేవుడు అన్నాడు జలప్రళయం చేత మొత్తం నాశనం చేస్తా అన్నాడు. ఇప్పుడు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసెను అన్నాడు. ఆ తర్వాత 8వ వచనంలో, అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. ఇది గొప్ప సంగతి. వెళ్ళడం కంటే ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండా బయలుదేరిలేడు. ఎందుకు? ఇదిగో దేవుని యొక్క మాటను బట్టి, విశ్వాసాన్ని బట్టి. ఆ తర్వాత ఆయనకి పిల్లలు కలిగారు. అప్పుడు 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును
అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారములలో నివసించుచు ఇదిగో అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్తు దేశంలో పరవాసులుగా ఉన్నారు. యాలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి షారాయు అబ్రహాం భార్య షారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 90 సంవత్సరాల వృద్ధురాలు కాబట్టి ఇలాగ. అప్పుడు 13వ వచనం, వీరందరూ అంటే పైన ఎవరెవరి గురించి అయితే చెప్పాడో వాళ్ళందరూ మొట్టమొదటి ఎవరితో ప్రారంభమైంది? హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా. యోసేపు ఉన్నాడా? అది తెలిసేయండి. 13 పైన అది వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అది అంటే మృతి పొందేటంత వరకు విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను ఇంకా ఫలాన్ని అనుభవించలేదంట, కానీ వృద్ధాప్యం వచ్చింది. ఇదిగో వారు దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులు కొంతకాలం ఉంటాం వెళ్ళిపోతాం, తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరుచున్నారు కారా. ఎక్కడ స్వదేశం? ఎక్కడ స్వదేశం ఇదా? ఇక్కడ పరదేశులు, ఇక్కడ యాత్రికులు. ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరుచున్నారు కారా. స్వదేశం పరలోకం, నిత్య స్వాస్థ్యం, దేవుడు అనుగ్రహించేది. కాబట్టి దాని కొరకు వాళ్ళు వెతుకుతున్నారు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వాళ్ళకి వీలు కలిగి ఉంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అంటే తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టారు, చూపించిన దేశానికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళు మృతి పొందడానికి ముందు మళ్ళీ తండ్రి దేశానికి పోదామని కాదు వీళ్ళ ఉద్దేశం. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత ఇదిగో ఈ కారణం చేత మరి శ్రేష్టమైన దేశమును వెతుకుచున్న కారణం చేత స్వదేశమును వెతుకుటలో విశ్వాసము గలవారై మృతి పొందేటంత వరకు వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్న కారణం చేత అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. అంటే ఏమనిపించుకోవడానికి ఇష్టపడతారంట ఆయన? ఇదిగో పలానా వారికి నేను దేవుడిని. అందుకే అన్నాడన్నమాట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, పలానా వాళ్ళకి నేను దేవుడిని. అంటే ఇది ఇలాంటి విశ్వాసులకి నేను దేవుడిని అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డంట. ఏలయనగా ఆయన వరకు ఒక పట్టణం స్థిరపరిచి ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా అనేకులు విశ్వాసపు వీరుల యొక్క అధ్యాయం అటండి, మొత్తం 11 అధ్యాయం అంతా. చరిత్రలో, పాత నిబంధన చరిత్రలో విశ్వాసంతో ఇదిగో వాళ్ళు జీవితాన్ని జీవించిన వారి యొక్క లిస్ట్ అంతా ఉంది ఇందులో. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు ఆయన ఏమాత్రమును సిగ్గుపడడు. పుట్టే పిల్లలు తుంట్రోళ్ళు అనుకోండి, వాళ్ళు చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు అనుకోండి, ఏ తండ్రి అయినా గర్వంగా ఏదో పలానా వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి ధైర్యం చేస్తాడా? చేయడు కదా.
అదే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోండి, భక్తిపరులు అనుకోండి, లేకపోతే వాళ్ళు యథార్థంగా జీవించి విజయవంతమైన బ్రతుకుతున్నారు అనుకోండి, ఇదిగో నేను వారి తండ్రిని అని చెప్పుకోవడానికి తండ్రి సిగ్గుపడతాడా? ఇదిగో అలాగా దేవుడు విశ్వాసులైనటువంటి వారి విషయంలో అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, విశ్వాస భ్రష్టత్వం కాదు, విశ్వాసులైన వారి విషయంలో ఇదిగో ఇప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో హేబేల్ గురించి, హానోక్ గురించి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి, అలాగే శారమ్మ గురించి చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పాడు. ఇలా ఎవరైతే విశ్వాసంతో స్వదేశాన్ని వెతుకుతూ మరి శ్రేష్టమైనటువంటి దేశాన్ని కోరుకుని విశ్వాసంతో మృతి పొందుతారో అలాంటి వారి విషయంలో ఆయన వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు సిగ్గుపడడు. మరి ఇలాంటి విశ్వాసం మనకు ఎలా వస్తుంది? ఇది కేవలం కథలు చెప్పుకోవడమేనా? ఆదాముకి 2 పిల్లలు పుట్టారు, కయ్యను, హేబేలు. ఆ 2 పిల్లలే, మరి ఒకడికంటే ఒకడు విశ్వాసంగా ఉన్నాడు. 2 అర్పణ తీసుకొచ్చి పెట్టారు దేవుని ముందు, కానీ ఒక అర్పణ ఆయన స్వీకరించాడు, ఇంకొక అర్పణ ఆయన తిరస్కరించాడు. ఏంటా అని పరిశీలిస్తే ఒకడు విశ్వాసంతో అర్పించాడంట, ఇంకోటి విశ్వాసం లేకుండా అర్పించాడు అన్నాడు. వీడికున్న విశ్వాసం ఏంటి? అమ్మో, నా దేవునికి అర్పించేది శ్రేష్టమైందే అర్పించాలి. కారణం ఏంటి? నా దేవుడు గొప్ప దేవుడు, శ్రేష్టమైన దేవుడు. ఇంకొకటి అర్పించాడు, దేవుడు గొప్పవాడు అనే భావన లేదు. ఏముంది, దేవుడికి అర్పించాలి, మనకున్న దాంట్లో ఏదో అర్పిద్దాం. దేవుడు 2 కనిపెట్టాడు, ఒకటి స్వీకరించాడు, ఒకటి తిరస్కరించాడు. ఆయన అంటాడు, ఆయన విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతినందయు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు, నేటికి మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు, ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆదికాండంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఒక పక్కన పిల్లలు పుడతానే ఉన్నారు, సంసార జీవితానికి దూరంగా లేడు. కాబట్టి వీటన్నిటితో పాటు ఇదిగో దేవుని విడిచిపెట్టాడా? 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళి చెప్పుకుంటూ వచ్చాడు. ఆదాము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము, 6వ వచనంలో షేతు ఏనోషును కన్నాడు. తర్వాత ఏనోషు కేయినానును కన్నాడు. కేయినాను మహలేలును కన్నాడు. మహలేలు ఎరేదును కన్నాడు. ఎరేదు హానోకును కన్నాడు. అప్పుడు 21వ వచనంలో మనకి ఇలా రాయబడింది, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషిలాను కనెను. 65వ సంవత్సరంలో ఒక కుమారుని కన్నాడంట. హానోకు మెతుషిలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో సమ్మతింపకుండా 2 కూడి నడుతురా. కలిసి నడాలంటే ఏముండాలా? సమ్మతి ఉండాలా. అసమ్మతి ఉంటే కలిసి నడలేరు. అసమ్మతి ఉంటే పొత్తులు ఉండవు. భార్యాభర్తలైనా కలిసి నడాలి అంటే సమ్మతి. కాబట్టి ఇప్పుడు 300 ఏండ్లు దేవునితో నడుచుచు, ఓ పక్కన దేవునితో నడుస్తున్నాడు, మరొక పక్కన కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 ఏండ్ల కాలంలో ఆయన 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు?
మరి దేవునితో సమ్మతించకుండానే నడుచుంటాడా? అంటే దేవుని మనసు ఎరిగిన వాడేనా? దేవుని ఆలోచన ఎరిగిన వాడేనా? మరి అలాగని పక్కన పిల్లలు లేరా? అలాగని సంసార బాధ్యతలు లేవా? వాళ్ళని పోషించాల్సిన బాధ్యత లేదా? ఏదో ఒక పని చేసుకుని ఉండడా? అంటే ఏదో ఒక పని చేసుకోవడం మామూలే, పిల్లల్ని కండం మామూలే, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం మామూలే. ఇదిగో పక్కన ఈ సంసార బాధ్యతలు అన్నీ ఉన్నాయి. వీటితో పాటు దేవునితో నడిచాడు. ఎంతకాలం నడిచాడు? 300 ఏళ్ళు. కాబట్టి హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. మరణం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళే ఇతను ఒకడమాట. అంటే అంతగా దేవుని అర్థం చేసుకుని, అంతగా దేవుని యొక్క మనసును అర్థం చేసుకుని ఆయనతో నడిచినటువంటి వాడు హానోకు. అంటే దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో ఈయన అలాగ ఆలోచిస్తాడు. దేవుడిని ఎలా సంతోషపెట్టాలో తెలుసు, దేవుని యొక్క విధి విధానాలు తెలుసు, ఆయన ఆలోచనలు తెలుసు, ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఇదిగో హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు. మరి ఆయనకి సాధ్యపడింది, మనకు సాధ్యపడదా? లేదండి, భార్య పిల్లలు లేకపోతే సాధ్యమవుతుందండి, భార్య పిల్లలతో ఎలా కుదురుతుందండి? పొద్దున్న లేచి ఇదిగో ఇంట్లో గొడవ, లేకపోతే ఇంట్లో ఇవన్నీ సంసార బాధ్యతలు, లేకపోతే బయటికి వెళ్ళి పని చేసుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, వ్యాపారం చేసుకోవాలా, ఎన్నిటితో ఎలా కుదురుతుందండి అన్న అవసరం లేదు. ఆయన కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నాడు. ఇదిగో వాళ్ళ యోగక్షేమాలు ఇవన్నీ చూసుకోవాలా, ఉద్యోగం బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. కానీ 307 దేవునితో నడిచాడు. ఈ అధ్యాయం అంతా అద్భుతమైనటువంటి విశ్వాసపు వీరుల యొక్క జీవితం. ఎలా సాధ్యమైంది? మోషే గురించి చూసామనుకోండి, చూడండి 23వ వచనం నుండి మనం చూసినప్పుడు హెబ్రీ 11:23 నుంచి మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి. కాబట్టి అప్పటికి రాజుగారు ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? ఇశ్రాయేలీల్లో ఇదిగో మగపిల్లోడు కానీ పుడితే ఏం చేయాలా? పురుట్లోనే చంపేయాల. మంత్రసానులు వెళ్ళి పురుట్లోనే చంపేయాల. కానీ పాపం మంత్రసానులు ప్రాణం పోయడమే వచ్చేళ్ళకి ప్రాణం తీయడం రాదు. దేవునికి భయపడ్డారో కాస్త వెనకం చేస్తున్నారని రాజుకి తెలిసి రాజు ఏం ఆజ్ఞాపించాడు? ఇదిగో ఒకవేళ ఎవరైనా మగ పిల్లోడు పుడితే అతన్ని చంపేయాలి. అది అప్పుడు కొన్న ఆజ్ఞ. ఇప్పుడు ఇతను పుట్టాడంట. అలాంటి పరిస్థితుల్లో పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటి చూచి మగ పిల్లోడిని ఎవరు చేసుకుంటారు? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఎందుకు? రాజుగారు చంపేస్తాడు తెలిస్తే, తల్లిదండ్రులు చంపేస్తాడు. కానీ బిడ్డ కోసం రాజుగారి యొక్క ఆజ్ఞని భయపడలేదంట. దేన్ని బట్టి అన్నాడు? విశ్వాసమును బట్టి 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఎందుకంటే నేను ప్రత్యేకమైనడు కదా ఈయన. 3 నెలల్లో కిక్కిరి మనకుండా శబ్దం బయటికి రాకుండా పెంచారు, ఏడుపు రాకుండా పెంచారు, ఎవరికి తెలియకూడదు. 3 నెలలు దాచారంట. ఇంక దాచిపెట్టలేకపోయారు. ఇంకా 24 నుంచి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం అంటే అప్పటికి ప్రపంచ దేశాలకి పెద్దన్న ఐగుప్తు అంటేనప్పటికి. ఐగుప్తు ధనం అంటే ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే ఐగుప్తు యొక్క ధనం ఒక ఎత్తు. అంతటి సంపన్న దేశం అప్పటికి ఐగుప్తు. ఇప్పుడు ఫరో కుమార్తె పెంచుకుంది ఈయన్ని. అంటే ఫరోకి మనవడవుతాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అవుతాడు. అంటే ఫరోకు వారసుడు.
ఆయన ఇప్పుడు వయసు పెరిగింది, సకల విద్యలను అభ్యసించాడు. ఇదిగో పెంపుడు తల్లి దగ్గర నుంచి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? కన్న తల్లే పెంపుడు తల్లిగా అక్కడ పెంచింది. ఎక్కడి నుండి బాధ్యతలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ బిడ్డని ఎవరికి అప్పచెప్పాలా? ఫరో కుమార్తెగా అప్పచెప్పాలి. ఇది ఇప్పుడు ఆయన అటా ఇటా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అసలు ఈ మాట అసలు మన మైండ్కి అసలు అందుతుందా అసలు ఈ మాట? నింద భాగ్యం ఏంటి డబ్బు కంటేని? అందులో కదా ఏమైనా ఒక ఇంటి డబ్బా, లేదన్నా 10 మంది జేబులో ఉండే డబ్బా? అది ఒక దేశపు ఖజానాది. జీవితంలో సంపాదించగలడా? ఎన్ని జన్మలు ఎత్తినా సంపాదించగలడా అంత డబ్బుని? ఐగుప్తు ధనము కంటే ఇప్పుడు దేన్ని గొప్పగా ఎంచుకున్నాడంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అబ్బా, ఓ పక్కనేమో భోగభాగ్యాలు, మరొక పక్కనేమో శ్రమ. దేనికంటే ఏది మేలనించడంట? శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దాని పర్యవసానం ఏం జరిగిందో తెలుసా? రాజ్యం నుంచి బహిష్కరించబడ్డాడు. 40 సంవత్సరాలు బయటికి వెళ్ళి ఎడారిలో బ్రతికాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో బ్రతికాడు. కాబట్టి ఒక పరిస్థితిలో ఇంకా రాజుగారికి భయపడి, ఒకవేళ రాజు చంపేస్తాడేమని భయపడి అక్కడి నుంచి ఏం చేశాడు? రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతకాలం? 40 సంవత్సరాలు. ఇలాంటి పొజిషన్లో ఉన్నవాడు ఇదిగో ఒక గొర్రెలోడిని పెళ్లి చేసుకున్న గొర్రెలోడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఒక మందను అప్పగిస్తే ఆ మందను మేపుకుంటా బతికాడు 40 సంవత్సరాలు. తప్పు చేశాడా? రాంగ్ నిర్ణయం తీసుకున్నాడా? విశ్వాసమును బట్టి అన్నాడన్నమాట. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక తల్లిదండ్రులు ఇలా చేస్తే, ఇప్పుడు ఇతను వయసు వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా, విశ్వాసానికి వచ్చే ప్రతిఫలం, దేవుని యొక్క పిల్లలతో శ్రమ అనుభవించడం వల్ల వచ్చే ప్రతిఫలం మీద దృష్టి పెట్టాడంట. బహుమానం మీద దృష్టి పెట్టాడు. భోగభాగ్యాలు అనుభవించినా చచ్చిపోవాలా? శ్రమ అనుభవించినా చచ్చిపోవాలా? ఐగుప్తు ధనాన్ని అంతటినే కలిగి ఉన్నా చచ్చిపోవాలి మనిషి. కాబట్టి నాకు ఈగ తాత్కాలికం కాదు, నాకేం కావాలి? నాకు ఇదిగో ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానమునందు దృష్టి ఉంచాను. కాబట్టి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి పోయాను. 40 ఏళ్ళు వెళ్ళిపోయాడు బయటికి. మళ్ళీ దేవుడు ఆయన వెనక్కి పిలుచుకున్నాడు. నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాలన్నాడు. అంటాడు, అయ్యా నాకు కుదరదండి, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు నత్తి కలిగిన వాడిని, నాకు 4 మందం ఉంది, నేను చేయలేని పని. అంటే నీకు 4 ఇచ్చిన వాడెవడో, నీకు 100 ఇచ్చిన వాడెవడో,
మోగవాడినే కానీ చెవిటివాడినే కానీ సృష్టించిన వాడు ఎవడో, నువ్వు రా పర్లేదు అన్నాడన్నమాట దేవుడు. నీకు అవసరమైతే నీకు ఒక హెల్పర్ని ఇస్తాను, నీ అన్న అయినటువంటి అహరోన్ నీకు నోరుగా ఉంటాడు. అహరోన్ వాగ్దాటి కలిగిన వాడు, ఈయనేమో నాలుక మాంద్యం నోటి మాంద్యం కలిగిన వాడు, కానీ సకల విద్యా ప్రావీణ్యుడు మోషే. అప్పుడు ఏ రాజుగారి యొక్క ఆగ్రహానికైతే భయపడి పారిపోయాడో మళ్ళీ అదే దేశానికి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఇదిగో ఇప్పుడు దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన, పీడితుల యొక్క పక్షాన, శ్రమ పెట్టబడుతున్న తన వారి యొక్క పక్షాన బయలుదేరాడు. రాజుగారి ముందు నిలబడ్డాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు రాజుగారితో. పలు దప్పాలు రాజుగారితో చర్చలు జరిగినాయి. రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నీ జనులను పోనివ్వను అన్నాడు అంతే. ఫరో హృదయం కఠినమవుతూనే ఉంది. దేవుడు వీరి పక్షాన ఉన్నాడు. 10 రకాలైన తెగుళ్ళను వారి మీద రప్పించాడు. చివరికి మోషే అక్కడి నుంచి వారిని విడిపించాడు. లక్షలాది ప్రజలకి గొప్ప నాయకుడయ్యాడు. నాయకుడు అంటే ఎక్కడ? ఇలాంటి పచ్చటి ప్లేసుల్లో కాదు, ఎడారిలో, విత్తనములు వేయదగని స్థలంలో, పంట అనేది ఉండదు, నీళ్ళుండో, జనావాసాలుండో, తీవ్రమైన చలి రాత్రులు, తీవ్రమైన ఉష్ణం ఉదయం, విషసర్పాలు, విషతేళ్ళు ఇలాంటివి ఉండే భయంకరమైన వాటిల్లో లక్షలాది మందికి నాయకుడయ్యాడు. ధనమేమీ లేదు. అక్కడ ధనం ఎంత పెట్టినా ఒక మనిషికి భోజనం దొరకదు. కానీ లక్షలాది మందిని పోషించటానికే ఇదిగో మధ్యన వారధిగా నిలబడ్డాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటాలంటే ఇదిగో ఎర్ర సముద్రం 2 పాయలు అవడానికే మోషేని దేవుడు వాడుకున్నాడు. అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈయన నిలబడ్డాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఇలాగా ప్రతి దాంట్లో మనం చూస్తాం. చివరికి వేశ్య కూడా ఉంది ఇందులోని. రాహాబ్ అనే వేశ్య కూడా ఉంది ఇందులో. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇందులో గొప్పవారు ఉన్నారు. విశ్వాసంతో బ్రతికారు కదా. దానియేలు, షడ్రాకు, మెషాకు, అబేద్నెగోలు విశ్వాసంతో బ్రతికారు కదా. మరి అలాంటి విశ్వాసం మనకి సాధ్యమా? మృతి పొందేటంత వరకు విశ్వాసంతో బ్రతకడం సాధ్యమా? కాబట్టి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడం సాధ్యమా? ఎప్పుడు సాధ్యమవుతుంది అది? ఎప్పుడు సాధ్యమవుతుంది? దేవుణ్ణి ఎరిగినప్పుడు సాధ్యమవుతుంది. నేను మొన్న చెప్పాను కదా 2 సంగతుల్ని. దేవుని యొక్క శక్తిని ఎరిగినప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు పిల్లలు తండ్రి మీద తల్లి మీద ఆధారపడతారు. ఎందుకు? మా నాన్న బలవంతుడు అనుకున్నప్పుడు. మా నాన్నని మేమే మోసుకెళ్ళాలంటే ఇంకా వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉంటుంది ఇంకా వాళ్ళకి? కాబట్టి ప్రతి ఇంట్లో ఆ తండ్రే హీరో, తల్లే హీరో. ఏంటి వాళ్ళ మనసుల్లో ఏముంటుంది? మా నాన్న ఏదైనా చేయగలడు, అది పర్లేదు, ఏదైనా సాధించగలడు. ఇప్పుడు మనం నమ్మినటువంటి దేవుడు అసాధ్యుడేనా? ఆయనకి ఏదైనా సాధ్యమేనా? ఆయన ముందు అసాధ్యాలు ఏమైనా ఉంటాయా? ఇది బైబిల్ గ్రంథం అంతా తెలియజేసే సంగతే. ఒక రాజుగారు ప్రార్థన చేస్తున్నారు చూడండి. రాజు, దేశానికి ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుండి 10వ వచనం నుండి చూద్దాం. ఆయన ప్రార్థన, దావీదు గారు చేసిన ప్రార్థన, దేవునికి చేసే ప్రార్థన.
రాజైనటువంటి దావీదును కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా, అదిగో సమాజం అంతా గ్యాదర్ అయ్యారంట. ఇదిగో దేవుని కొరకు ఒక మందిరాన్ని కడదాం అనుకున్నారు. దాని కొరకు ఎవరికి వాళ్ళే స్వేచ్ఛగా అర్పణలన్నీ తీసుకొచ్చి పెట్టారంట. ఎప్పుడైతే అందరూ తీసుకొచ్చారో ఇవి మొత్తం నిండిపోయినాయి. ఇంక చాలు, ఇంక సరిపోయింది, బంగారం చాలు, వెండి చాలు, లేకపోతే దీనికి సంబంధించిన సామాగ్రి చాలు అనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఆయన జనము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీల దేవా, యెహోవా మాకు తండ్రిగా ఉన్నావు దేవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. నువ్వు పరిమితం కాదు, నువ్వు లిమిటెడ్ కాదు, నువ్వు నీ శక్తి పరిమితమైంది కాదు. భూలోకమందుండు, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందినవి. ఈ మాటలన్నీ మనుషులకు వర్తించే కాదు, ఇవన్నీ నీకే చెందినవి. తర్వాత ఏమన్నాడు? నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. నువ్వు అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రభావము కలిగిన నీ నామాన్నే. ఇప్పుడు ఆయన మనసులో ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. అంటే దేవుడు అంటే ఎంతటి భావన ఉంది, ఎంత గొప్పోడనే భావన ఉంది. నేను రాజుని అన్న గర్వం ఏమైనా కనబడుతుంది ఇక్కడ? నేనేదైనా చేయగలను అనేది ఏమైనా కనబడుతుందా? ఎక్కడా కనబడదు. పరాక్రమం నీది, ఐశ్వర్యం గొప్పతనం నీ వల్ల కలుగుతుంది. సమస్తమును ఏలేవాడు నీవే. బలము పరాక్రమం నీవిచ్చే దానం. నువ్వు ఎవరికైనా దానం ఇస్తే వాడు పరాక్రమవంతుడు అవుతాడు. ఎవరికైనా నువ్వు దానం పెడితే వాడు బలవంతుడు అవుతాడు. హెచ్చించేవాడు నీవే, బలం అనుగ్రహించేవాడు నీవే. ఇదిగో ప్రభావము, మహాత్యము, తేజస్సు, ఘనత ఇవన్నీ నీకు సంబంధించినవి. ఒక రాజుగారు మొత్తం అక్కడ పూర్ణంగా సమాజం అంతా ఉన్నప్పుడు దేవునికి చేసిన ప్రార్థన. ఇప్పుడు ప్రజల దృష్టిలో ఎవరు గొప్పోళ్ళు? రాజు గొప్పోడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు ఏమైనా కొదువా? రాజు తలుచుకుంటే బహుమానాలకు కొదువా? ఇదిగో ఎవరు ప్రాణమైనా తీయగలరు రాజు. రాజు దగ్గర కనీసం నిలబడ్డానికే గడగడ 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 వణుకుతారు. అలాంటి రాజు ఏమంటాడు? నాయనా నీవే, సమస్తం నీవే, ఏదైనా ఇవ్వాలంటే నీ తర్వాతే. పరాక్రమం నీది, బలం నీది. ఒకవేళ ఎవరికైనా ఇస్తే దానంగా ఇచ్చావు నువ్వు. దావీదుకు దానంగా ఇచ్చాడా? బలాన్ని దానంగా ఇచ్చాడా? కాబట్టి వాళ్ళ కీర్తన కూడా పాడారు. సౌలు 100 మందినైతే వేల కొలది, దావీదు వేల కొలది మందిని హతం చేశాడు. దావీదు కాలంలో శత్రువులు నకముఖాలుగా పారిపోయారు. కాబట్టి గొల్యాతు లాంటి వాడిని కూడా నేలను పడేశాడు. ఇప్పుడు ఇలాంటి వాడు ఎంత గర్వంతో ఉండాలా? కానీ ఇతను ఏమంటాడు? బలం నీది, పరాక్రమం నీది, నువ్వు ఇచ్చే దానాలు మొత్తం సమస్తం నీదే.
ఈ భావన మనలో ఏర్పడినప్పుడు కదా ఆయన మీద మనం ఆధారపడతాం. మనం ఎప్పుడైతే మనం సంథింగ్ అనేటువంటి భావన మనలో ఏర్పడిందో మనం ఆయన మీద మన అపనమ్మకం ఏర్పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే కంప్లీట్గా రాజు సహితం ఇలా లోబడ్డాడో అప్పుడు పూర్తిగా దేవునికి తన్ను తాను సమర్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 16-17 వచనాలు. నేరియా కుమారుడైన బారాకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఎలాగున ప్రార్థన చేసి తిని. అదిగో దేవునికి ప్రార్థన చేసాడంట ప్రవక్త అయినటువంటి ఇర్మియా. ఏమని? యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా. సైన్యములకు అధిపతి ఒక రాజ్యపు సైన్యం కాదు, ఒక దేశపు సైన్యం కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా. శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియో లేదు. దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా? నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అది కదా దేవుని నమ్మడం అంటే. దేవునికి అసాధ్యాలు ఏమైనా ఉంటాయా? మనకు వచ్చే సమస్యలు ఏమైనా పెద్ద కష్టమా? ప్రపంచాన్ని ఏలేటువంటి వాడికి, సైన్యాల మీద అధిపతి అయినటువంటి వాడికి, భూరాజులందరూ ఆయన వశంలో ఉంటే, రాజ్యాలన్నీ ఆయన వశంలో ఉంటే, ప్రభుత్వాలను నిలబెట్టేవాడు ఆయన, కూలగొట్టేవాడు ఆయన అయితే, ఎంతటి ప్రపంచాన్ని ఏలేటువంటి ఏలిక నీ దేవుడైతే మనకి ఏర్పడే సమస్యలు పెద్ద కష్టమా? కాబట్టి ఇక్కడ అన్నాడు, నీకు అసాధ్యమైనదేది లేదు. 26-27 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26-27 వచనాల్లో, అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. ఇదంతా ఈయన చేసినటువంటి ప్రార్థన అనంతరం అంట, ఇదిగో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇదిగో ఆయన సందేశాన్ని ఇచ్చాడు. ఏమని? 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును. సర్వశరీరులు. ఇదిగో మేము దేవుడు నమ్మలేదు అనేవాడికి కూడా ఆయనే దేవుడు. ఇదిగో మేము ఫలానా మతం అనేవాడికి కూడా ఆయనే దేవుడు. భూమి మీద నరుడు అనేవాడు ఎవడైనా ఉంటే వాడికి దేవుడు ఎవరు? దేవుడు యెహోవాయే. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యాలు ఉన్నాయా? అది కదా దేవుడు అంటేనే. పరిమితమైన శక్తి ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? నీలాంటి శక్తివంతుడు దేవుడు ఎలాగవుతాడు? అందుకే మనం ఏమంటామంటే, తండ్రి దేవుడు కాదు, నీ కన్న తండ్రి దేవుడు కాదు, కన్న తల్లి దేవుడు కాదు, లేదా ఒక గురువు దేవుడు కాదు, ఒక అతిథి దేవుడు కాదు, లేదా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి, భూమి దేవుడు కాదు. దేవుడు అంటే అపరిమితమైన శక్తి సంపన్నుడై ఉండాలి. చిన్న వయసులో మీ నాన్న బలవంతుడిగా కనబడతాడు, కానీ కొద్దిగా నీ వయసు వచ్చేటప్పటికి మీ నాన్న ఎలా ఉంటాడు? నీరసించిపోయి ఉంటాడు. అంతే కదా మనం చూసేది. చివరికి తండ్రికి నువ్వు సేవలు చేయాలా, తల్లికి నువ్వు సేవలు చేయాలా? వాళ్ళు శక్తిహీనులు అయిపోతారు, వాళ్ళు బలహీనులు అయిపోతారు, మాట్లాడలేని పరిస్థితిలోకి, నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని
పరిస్థితిలో, అంటే నీ కళ్ళ ముందే నువ్వు ఏదైతే గూడు కట్టుకుని మా నాన్న ఉంటే చాలు, మా నాన్న బలవంతుడు, మా అమ్మ బలవంతురాలు అనుకున్నావో వీళ్ళు ఏమైపోయారు నీ కళ్ళ ముందే? అలా వాళ్ళ బలం తగ్గిపోయింది, ఉడికిపోయింది. పరిమితమైన శక్తి కలిగిన వాడా నీ దేవుడు? తల్లిదండ్రులా నీ దైవాలు? ఒక మానవ మాతృడా నీ దైవం? ఒక పూజారినో, ఒక పాస్టర్నో, ఒక బాబానో పెట్టుకుని ఈయనే నాకు దేవుడు, ఈయనే నాకు దైవం అంటే ఆయన్ని శక్తి పరిమితమైంది. ఆరోగ్యం ఉంది, బాగుంటాడో, ఆరోగ్యం లేదు, ఆయనే మూలన పడతాడో, నువ్వే సేవలు చేయాలా? కాబట్టి దేవుడు అంటే ఎవరో? అపరిమితమైన శక్తి సంపన్నుడు. ఆయనకి అసాధ్యాలు ఉండవు ఆయనకి. మళ్ళీ ఆయన ఇంకొకరి దగ్గరికి రికమెండేషన్కి వెళ్ళి ఆయన్ని తీసుకుని, ఆయన సపోర్ట్ తీసుకుని మళ్ళీ వచ్చేది ఉండదు. హిందూ సోదరులకు సంబంధించిన పురాణాల కథలన్నీ ఇలాగే ఉంటాయి. ఒక దేవుడు ఇంకో దేవుడి మీద డిపెండ్ అవుతాడు, ఆ దేవుడు మళ్ళీ ఇంకొకరి దగ్గర రికమెండేషన్కి వెళ్తారు, ఆ దేవుడేమో వాళ్ళ పెళ్ళాన్ని వేడుకుంటాడు, ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి. ఇది కాదు, ఇది ఒకరికంటే ఒకరు బలవంతులైనప్పుడు మరి అసలు బలవంతుడిని నువ్వు నమ్ముకోవచ్చు కదా. పరిమితమైనటువంటి శక్తి ఆ దేవుంది. ఇదిగో ఈయన ప్రార్థన చేశాడు, దానికి జవాబు ఆయన ఏమిస్తున్నాడో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి. లోకాసు వార్త 1:37 మనకి ఇలా వ్రాయబడింది. లోకాసు వార్త 1వ అధ్యాయము, లోకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు మరియ భయపడుతుంది. నువ్వు గర్భవతి అవుతావు అంటే పురుషుని ఎరగని మరియ భయపడుతున్నప్పుడు ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అంటే నీకంటే ఒక 6 నెలల ముందు ఉంది ఈమె. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు అంటే ఎవరో? ఇచ్చినటువంటి మాట నిరర్ధకము కానటువంటి వాడు దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, నిరర్ధకం అవుతుందా? మాట వట్టిపోతుందా? మాటకు వాల్యూ లేకుండా పోతుందా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 35వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపు. దేవుని మాటలో నిరర్ధకం కానేరవు. ఇదిగో దేవుని పక్షాన వచ్చినటువంటి దూత చెప్పిన మాటలు అవి నిరర్ధకం అవుతాయా? మీదిటికి కాలమునకు ఇదిగో నీకు సంతానం కలుగుతుందని దేవదూతలు వచ్చి అబ్రహాంతో చెప్పినప్పుడు శారా నవ్వింది కదా, నిరర్ధకం అవుతుందా? దేవుని మాట ఎక్కడైనా నిరర్ధకమైందా? ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకోలేని వాడా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనినను, సింహం తన పిల్లలకు ఆహారం పెట్టుకోలేదా? సింహపు పిల్లలే ఒకవేళ లేమితో ఉండి ఆకలితో ఉన్నా కానీ దేవుని పిల్లలకి లోటు ఉండదు అన్నాడు ఆయన. నీతిమంతుని పిల్లలు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు.
కీర్తనాకారుడు. నీతిమంతుడిగా బ్రతికాడు, పేదరికంతోనే బ్రతికుండొచ్చు, కానీ నీతిమంతుడిగా యథార్థంగా దేవుని మీద ఆధారపడి బ్రతికాడంట. ఆయన సంతానం నీతిగా బతికితే పిల్లలు ఏమైపోతారండి? న్యాయంగా బతికితే పిల్లలకి ఎలాగండి? వాళ్ళ భవిష్యత్తు ఎలాగండి? వరి అవసరం లేదు. నీతిమంతుని పిల్లలు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు అన్నాడు. అంతే. ఒక రాజు తన జీవితంలో లైఫ్ టైంలో నీతిగా బ్రతికిన వాని యొక్క పిల్లలు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు. నీతిమంతుని కలిగినది కొంచెమే అయి ఉండొచ్చు, కానీ బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైంది. ఎంత సంపాదించావు ప్రాముఖ్యం కాదు, నీతిగా ఎంత సంపాదించావు అది ప్రాముఖ్యమైంది. న్యాయబద్ధమైనటువంటి సంపాదన నీ దగ్గర ఎంత ఉంది అది ప్రాముఖ్యమైంది. అది ఎంతకంటే ఎక్కువ అన్నాడు? అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. బహుమంది ఓ పక్కన ఉన్నారు, నువ్వు ఒక పక్కన ఉన్నావు. వారు భక్తిహీనులు బహుమంది, నువ్వు ఒక్కడవే. నీ సంపాదన కొంతే. బహుమంది భక్తిహీనులు వారి సంపాదన కోకోలడు. కానీ దేవుడు ఏమన్నాడు? అదంతటితో పోల్చుకున్నా కొద్దిగా నువ్వు నీతిగా నీదే ఎక్కువ. కాబట్టి దేవుని యొక్క మాటలు నిరర్థకమవుతాయా? ఆయన వాగ్దానాలు నిరర్థకమవుతాయా? మనుషులు అల్ప విశ్వాసంతో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనుషులు ఆలోచిస్తుంటే యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆకాశంలో ఉండే పక్షులను చూడండి, బ్రతకట్లేదా? ఆకాశంలో ఉండే పక్షులను చూడండి, తుఫాను వచ్చింది, ఆకాశంలో ఉండే పక్షులు పస్తుంటాయా? తిండి లేకుండా ఉంటాయా? పోనీ లేదంటే అవి ఏమైనా స్టోరేజ్ చేసుకుంటున్నాయి? ఆ చీమలు అయితే స్టోరేజ్ చేసుకుంటాయి అన్నాడు. చీమలు అయితే వేసవి కాలం మందు అంటే వర్షం లేనప్పుడు ఆహారం సేకరించుకుంటాయంట, ఆహారం సిద్ధపరచుకుంటాయి. ఇదిగో అవి కొట్లలో దాచుకుంటాయంట చీమలు. అవి మళ్ళీ వాటిని తింటాయి. కానీ పక్షులు ఏం చేస్తాయి? పక్షులు ఏం చేస్తాయి? పరిశీలింతే బోల్డ్ సంగతులు మనకు అర్థమవుతాయి. నేను ఉదయాన్నే పైకి వెళ్ళాను. నేను కింద ఆహారం, మన ఆహారమేలండి, కింద పడేశారు. ఒక పక్షి వచ్చి దక్క తింటుంది. ఆడో ఎవరో వచ్చారు, పిల్లలు ఒకరు వచ్చారు నాతో. అరే చూడరా, అది పొద్దున్నే దేవుడు దానికి ఆహారాన్ని అనుగ్రహించాడు, అది తింటుంది. దానికి ఏమైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఏం చేస్తుంది? పట్టుకుని వెళ్తుంది. అవునా? దేవుడు ఆహారాన్ని అనుగ్రహించట్లేదా? ఆకాశంలో ఉండే పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని పోషించడని ఎందుకు అనుకుంటున్నావు? అల్ప విశ్వాసి. వస్త్రాల గురించి చింతిస్తున్నావా? దేహానికి ధరించే బట్టలు బాగున్నాయి లేదని విచారిస్తున్నావా? అడవిలో ఉండే పువ్వులను చూడు, దానికి ఎవరు నీళ్ళు వేశారు? దాన్ని ఎవరు పెంచుకుంటున్నారో? సహజ సిద్ధంగా దానికి నీళ్ళు ఎవరు పోశారు? అది ఎలా పెరుగుతుంది? సొలొమోను లాంటి మహాజ్ఞాని చక్కగా గొప్ప నగరాన్ని కట్టించాడు, కానీ అడవిలో ఉండేటువంటి అలాంటి ఒరిజినాలిటీని ఇక్కడ పెట్టలేకపోయాడు. మనం పువ్వులు బొమ్మలు వేస్తాం, పువ్వులు ఫోటోలు పెట్టుకుంటాం, లేదా గొప్ప గొప్ప సీనరీ ఫోటోలు పెట్టుకుంటాం. ఫోటోలు పెట్టుకోవడానికి సరిపోతాం మనం, లేదా దానికి సంబంధించిన పెయింట్ వేయడానికి సరిపోతాం తప్ప అడవిలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఉన్న మొక్కను తీసుకొచ్చి లేదా ఆ మొక్క లాంటి దాన్ని మనం పెట్టుకోగలమా? అల్ప విశ్వాసి. ఏమన్నాడైనా? ఆహారము కంటే ప్రాణం గొప్పదే, అలాగే వస్త్రము కన్నా నీ దేహం గొప్పదే. దేవుడు దేహాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు.
కాబట్టి మీరు వీటి గురించి చింతించొద్దు, ఇవన్నీ మీకు దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి అన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. వస్త్రంను గురించి మీరు చింతింపనేలా? ఆహారం గురించి మీరు చింతింపనేలా? అది రేపటికి సంబంధించింది. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికే చాలు. దేవుని మాటలు నిరర్ధకమవుతాయా? యేసుప్రభు మాటలు నిరర్ధకమవుతాయా? వాగ్దానాలు నిరర్ధకమవుతాయా? దేవుని మాట విని దేవుని మాట విన్న దాని ప్రకారంగా చేసినటువంటి వారు చరిత్రలో ఎక్కడైనా మోసపోయారా? నష్టపోయారా? సంపూర్ణంగా లోబడక నష్టపోతారు తప్ప లోబడిన వాడు ఎక్కడా నష్టపోయిన సందర్భం లేదు. ఇదిగో అబ్రాహాము దేవుని నమ్మాను, వెళ్ళిపోతున్నప్పుడు నమ్మాడు. దేవుడు అన్నాడు, విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. నష్టపోయాడా? ఇస్సాకు నష్టపోయాడా? దేవుడు చెప్పినది యావత్తు నోవహు జరిగించాడు అన్నాడు. నోవహు నష్టపోయాడా? ప్రపంచం అంతా నష్టపోయింది. ఆయన మాట వినకుండా ప్రపంచం అంతా జలప్రళయం చేత నాశనమైనప్పుడు నోవహు విన్నాడు, నోవహు బ్రతికాడు, నోవహు భార్య బ్రతికింది, నోవహు 3 కుమారులు బ్రతికారు, 3 కోడళ్ళు బ్రతికారు. ఎంతమంది? 8 మంది. మాట విన్నాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడా లేదా? మాట వినలేదు, సర్వప్రపంచం పోయింది. కాబట్టి దేవుని యొక్క మాటలు నిరర్ధకమవుతాయా? నిరర్ధకమయ్యేటువంటి మాటలు కాదని. కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో 1-2 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినప్పుడు, మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించేవాడంట. ఏ దిగులైనా ఉంటుందా? ఏ భయమైనా ఉంటుందా? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కాబట్టి అలాంటి వాడికి ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన నా కోట. కోట అంటే చూసారు ఎప్పుడన్నా? కోట పూర్వకాలం రాజులు ఉన్నప్పుడు కోటలో, రాజుగారి యొక్క కోట, రాజుగారి తోట ఉన్నట్టుంది కదా అది రామచంద్రపురంలో. కోట తోట గోడ ఉందా? గోడ లేని తోట. కోట అంటే ఆ గోడ మీద ఒక లారీ ఈజీగా వెళ్ళిపోతుంది. అంతంత గోడలు ఉంటాయన్నమాట. గోడ అంటే ఈ 8 అంగుళాలు 12 అంగుళాలు గోడలు కాదు. గోడ అంటే ఇప్పుడు ఇది ఉందా, ఇలాంటి ఇంకొక 2 అంత వెడల్పు, అలా పెద్దది ఉంటుంది. విజయనగరంలో చూశాను, మైసూరులో చూశాను. కోట అన్నమాట. అంటే శత్రువు అనేవాడు లోపలికి ప్రవేశించలేడు ఎట్టి పరిస్థితుల్లో. ఆ గోడ ఎక్కలేడు శత్రువు. అంటే లోపల ఉండేటువంటి వారందరూ కాపాడబడ్డం కొరకు రాజుగారు ఏం చేసేవారు? ఆ రాజ్యం చుట్టూ ఒక కోట కట్టించుకునేవాడు. ఒక కోట. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఆయనే నాకు ఆశ్రయము, నాకు ఆశ్రయం ఆయనే, నా కోట, నా దేవుడే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని
నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుణ్ణి నమ్మడం అంటే అది. అలాంటి దేవుడు నీ చుట్టూ ఉండి, నిన్ను ఆవహించుకుని ఉండి, నీకు కోటగా ఉండి, నీకు ఆశ్రయముగా ఉండి, నిన్ను కాచి కాపాడి, నిన్ను భద్రపరిచి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి, ఏ అపాయం కలగకుండా కాపాడేవాడు. ఒకవేళ అపాయం కలిగినా అపాయంలో నుంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే. ఆలోచించగలిగిన వాళ్ళకి ఇలాగ అర్థమైంది దేవుడు అంటే. దేవుడు ఎంతటి గొప్పవాడో అర్థమైంది. అలాగే మనం మరికొన్ని సంగతులు మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయము 'యేసు ప్రభు వారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈయన సిలువకు అప్పగింపబడేటువంటి పరిస్థితుల్లో మహా వేదంతో ఈయన భారంగా ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు వారు. 34వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమునగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించి యేసుప్రభు. ఆ గడియ, యేసుప్రభు వారు సిలువలో మరణించేటువంటి ఆ గడియ, లోకంలో ఉండేటువంటి వారి యొక్క పాపాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకుని, ఆయన శాపగ్రాహిగా, ఇదిగో మన శాపాలను మన పాపాలను ఆయన మీద వేసుకుని సిలువ అనుభవించి దేవునికి దూరం అయిపోయేటువంటి ఆ గడియ గురించి ప్రార్థన చేస్తున్నాడు. 36వ వచనంలో, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇది నీకు సమస్తము సాధ్యము. అంటే యేసు ప్రభు వారి యొక్క నమ్మకం కూడా దేవునిపైన ఏంటి? దేవునికి అసాధ్యమైంది లేదు. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీకు సాధ్యమే. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. యేసు ప్రభు ప్రార్థనలో దేవుణ్ణి ఏమని సంబోధించాడు? నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యం. అదేనా మన నమ్మకం? దేవునికి ఏదైనా సాధ్యమనేదేనా మన నమ్మకం? లేదండి, నేను దేవుడిని నమ్ముకున్నానండి, ఆయనకు కూడా అసాధ్యాలు ఉన్నాయండి, ఆయనకు అసాధ్యాలు ఉన్న చోట మన పాటలు మనం పడాలండి, ఆయనకు సాధ్యమైన చోట ఆయన మనకు సాయం చేస్తాడు, కాబట్టి మన పాటలు మనం పడ్డమే. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ దేవుడిని నమ్ముతున్న వాళ్ళే, వాళ్ళ పాటలు పడతలేదా? అటు దేవుడి దగ్గరికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వీళ్ళు వచ్చి వీళ్ళు పాటలు పడతారు. ఈయనేమంటాడు? ఈయన చింతించొద్దు, విచారించొద్దు, రేపటిని గురించిన ఆలోచన వద్దు, అతిశయం వద్దు, ఆందోళన వద్దు, దిగులొద్దు. ఇదిగో నా దగ్గరికి వచ్చావా, నా మీద ఆధారపడు, నన్ను నమ్ము, నా శక్తిని నమ్ము. అది మీరు చింత లేని వారై ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి దేవుని దగ్గరికి రానోడికి చింతలో, బాధలో, శ్రమలో, ఇబ్బందులు, ఆందోళన,
అపనమ్మకాలు. ఎందుకు? రేపు అనేది ఉంది, ఏమవుతుందో తెలియదు. తెలిసిపోతే ఇబ్బంది లేదు. ఎవడైనా వచ్చి ఇదిగో రేపు ఏం జరిగిపోతే చెప్పాను అన్నాడు అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ పుట్టేద్ది అన్నమాట. సోది చెప్పేదైనా ఇంట్రెస్ట్ పుట్టేది. ఆమెకేమో బ్రతకడానికి కూడా ఏమీ లేక ఇంటింటికి తిరిగి సోది చెప్తానన్నది అనుకోండి, కనీసం ఏదో 10 రూపాయలు ఇస్తామని ఆవిడ ఆశ ఆవిడది. మన ఆశ ఏంటి? అబ్బా రేపటికి ఏదైనా చెప్తుందేమో, 4 మాటలు చెప్తుందేమో. అంటే రేపటిని గురించి తెలుసుకోవాలనే కోరిక ప్రతి మనిషికి. రేపేం జరుగుతుందో ముందుగా తెలిసిపోతే అలర్ట్ అయిపోదాం, ముందుగా తెలిసిపోతే సిద్ధపడదాం. ఆయన ఏం చేశాడు? రేపు అనేది ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఈరోజు అనేది మనకి ఇచ్చాడు. రేపు ఏం జరుగుతుందో తెలుసా? తెలపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? భవిష్యత్తు ఎరుగుదురా ఎవరన్నానే? భవిష్యత్తు ఆయనకే తెలుసు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి 732వ పేజీ. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతున్నాను. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చివాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అన్నాడు. కాబట్టి నేనేం చెప్తాడు అన్నప్పటికీ జరగబోయేదాన్ని చెప్పేవాడు ఈయనే. 46వ వచనంలో 2:46లో రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ దాని భావం ఏంటో తెలియక సతమతం అయిపోతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం మనకి ఇలా వ్రాయబడి, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి. నెబుకద్నెజరు ఎవరో, దానియేలు ఎవరో? ఎవరికి సాష్టాంగ నమస్కారం పెట్టారు? ఈయన రాజు, బబులోను చక్రవర్తి, ఈయన బబులోనికి రాజు. మరి దానియేలు ఎవరు? ఆ దేశానికి బానిసగా వచ్చినవాడు దానియేలు. బానిసగా వచ్చినా కానీ తెలివైనవాడు. వీళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ భాషను నేర్పించారు. ఇదిగో ఎప్పుడైతే ఈ భావం ఇది చెప్పగలిగాడో వెంటనే రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడయ్యున్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి మర్మాలను బయలుపరిచేవాడు ఆయనే, రేపు ఏం సంభవిస్తుందో తెలియపరిచేవాడు ఆయనే. రేపు నరుడు ఎవరైనా చెప్పగలడా? కాబట్టి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, దేవుడు ఉన్నాడు, నిజమే, కరెక్టే. తన్ని వెదకు వారికి ఫలం కూడా దయచేస్తాడు. నిశ్చంతగా బ్రతకడం నేర్చుకోవాలా, నిర్భయంగా బ్రతకడం నేర్చుకోవాలా, దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలా, దేవుని పిల్లలుగా జీవించడం నేర్చుకోవాలా. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, వృద్ధాప్యంలో ఏం జరుగుతుందో, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో, ఈ ఆందోళన మనుషులు సతమతం అయిపోతున్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఏంటిది? ఏ ప్రయాస ఇది? మనుషులు ఆలోచించి అలసిపోతున్నారు, మనుషులు విచారించి అలసిపోతున్నారు, మనుషులు
రేపేం జరుగుతుందో అనేటువంటి ఆందోళన మనుషుల్ని ఆవహించేస్తూ ఉందన్నమాట. భయంతో జబ్బులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక న్యూస్ విన్నారనుకోండి, వినకూడని ఒక న్యూస్ విన్నారనుకోండి, విన్న వెంటనే రీడింగ్స్ మారిపోతున్నాయి. అది పరిస్థితి. వినేవాడు షాక్లోకి వెళ్ళిపోతున్నాడు, వినేవాడికి బీపీ రేజ్ అయిపోతుంది. దేవుని మీద ఆధారపడతలేదా? దేవుని మీద నమ్మకోలేదా? దేవుడు ఉన్నాడని నమ్ముతలేదా? లోకంలో ఉండేటువంటి మనుషులందరికీ ఆయన దేవుడని నమ్ముతలేదా? ఈ భూమి సమస్త భూమి నాదే అన్నాడు, అది నమ్ముతలేదా? ప్రజలందరూ నా వశంలో ఉన్నారని నమ్ముతలేదా? బలం ఇచ్చేవాడు ఆయన, ఆధిక్యత ఇచ్చేవాడు ఆయన, పరాక్రమం ఆయన చేతిలో ఉంది, నీ ఆయుష్ ఆయన చేతిలో ఉంది, నీ దీర్ఘాయువు ఆయన చేతిలో ఉంది, నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది, నీ జ్ఞానం ఆయన చేతిలో ఉంది. నమ్మట్లేదా? విశ్వాసం అంటే అది. విశ్వాసులు అన్నాడు అన్నమాట. సంఘం అంటే అర్థం ఏంటి? విశ్వాసులు. విశ్వాసులు అంటే అర్థం ఏంటి? దేవుడిని నమ్మారు. దేవుడిని నమ్మారంటే ఇదిగో దేవుని మీదే ఆధారపడతారు. వీళ్ళు దేవుని గాదెనలు బయటకు పోరు. ఎలాంటి పరిస్థితుల్లో? ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా. ఇదిగో ఒకే ఒక్క బోర్డర్ అంతే, గడువు లేదు. మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తాను. ఇదిగో ఇక్కడ ప్రతిమ ఉంది, ప్రతికి నమస్కారం పెడతావా? అందులో తీసుకెళ్ళి పడేయమంటావా? ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు? అటు అటు అగ్నిలో కాలిపోవడమా, ఇటు సాగిలిపడడం అంతే. అదే బోర్డర్ అంతే. అది ఎంతనేం పడుతుంది. అలాంటి టైంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏమన్నారు? నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. అసలు నీకు సమాధానం చెప్పాలనే చింత కూడా మాకు లేదు. ఎందుకు? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అయినా రాజా, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా, సమర్థుడే ఆయన, సమర్థత విషయంలో మాకు డౌట్ లేదు. రక్షించకపోయినా రాజా, నీ ఆజ్ఞకు మాత్రమే విధేయత చూపించాం. ఎవరికి తలగుతాం? దేవునికే తలగుతాం. అది కదా విశ్వాసం అంటే. దేవుడు అంటే ఏంటో పరిశీలించండి. దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఆయన శక్తి ఎలా ప్రదర్శించబడిందో అర్థం చేసుకోండి. మితిలేని ఆయన ప్రజ్ఞ ఎలా ప్రదర్శించబడిందో అర్థం చేసుకోండి. అప్పుడు విశ్వాసం పెంపొందుతుంది అన్నమాట. ఆదాము గురించి చదువు, అవ్వాదములు, లేకపోతే కయ్యను హేబెలు గురించి చదువు, లేకపోతే నోవహు గురించి చదువు అంటే సరిపోదు. అన్నిట్లో దేవుడు తన శక్తిని ఎలా ప్రదర్శించాడు, తన వారిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. ఇదిగో సొదొమ గొమొర్రాల పట్టణం అంతా దుశ్చర్యలతో నిండిపోయింది. అక్కడ ఉండే బాలురు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ మొత్తం అందరూ చెడిపోయారు. వారి యొక్క దుర్నీతి, వారి పాపం పండిపోయింది, దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. వెంటనే ఆయన చూశాడు, ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు, వారి పాపం పండింది అన్నాడు. అయితే ముందుగా ఎవరికి చెప్పాడు ఈ సంగతి? అబ్రహాంకి చెప్తున్నాడు దేవుడు. ముందు అబ్రహాము దగ్గరికి వచ్చాడు, అబ్రహాముని దర్శించాడు. అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత, దర్శించిన తర్వాత, ఇదిగో ఇక్కడి నుంచి ఇలా సొదొమ వైపుకి వెళ్ళబోతున్నాను అని చెప్పాడు. చూడండి ఒకసారి, అబ్రహాం బతిమాలుకున్నాడు. ఎందుకు? అన్నగారు కొడుకు అక్కడ ఉన్నాడు కాబట్టి. మరి ఆ మమకారం ఉంటుంది కదా, ఆ మమకారంతో ఈయన బతిమాలుకున్నాడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు, ఇదిగో ఆది కాండంలో మనకి ఇలా రాయబడింది. ఆది కాండము 18వ అధ్యాయంలో 16వ వచనం నుండి, ఆది కాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తొట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు వాళ్ళు అన్నారు, యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? లేదు, అబ్రహాముకు చెప్పాలనుకున్నాడు కాబట్టి ఏం చెప్పాడు? అప్పుడు
20వ వచనం నుండి, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడలా నేను తెలుసుకుంటాను. కాబట్టి అక్కడ అప్పుడు 23వ వచనంలో, అప్పుడు అబ్రాము సమీపించి ఇట్లనను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న నీతిమంతులు ఎవరో? ఈయన అన్న కొడుకు లోతు ఉన్నాడు అక్కడ, లోతు కుటుంబం ఉంది అక్కడ, లోతు కుమార్తెలు ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? వారి పాపం పండిందో లేదో నేను చూస్తాను, వారిని శిక్షిస్తాను అన్నప్పటికీ దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయదువా? 24, ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా? పట్టణంలో 50 మంది ఉంటే 50 మందిని బట్టి పట్టణాన్ని కాపాడతావా? ఆయన అన్నాడు, ఓకే నేను కాపాడుతానన్నాడు. 27లో, అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదనని నేను ప్రభుతో మాట్లాడి తెగించున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే? 28లో, అక్కడ 45 కనబడితే నేను నాశనం చేయను అన్నాడు. 29, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడతారేమో, ఓకే 40 మంది ఉన్నా కాపాడుతాను. 30వ వచనం, అతడు ప్రభు కోపపడని ఎడల, అంటే ఇన్నిసార్లు బేరం మాట, బేరం చేపల బేరం లాగా ఇన్నిసార్లు బేరం. అప్పుడేమన్నాడు? కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందే కనబడతారేమో, 30 మంది ఉన్నా పర్లేదు కాపాడుతాను అన్నాడు. ఆ తర్వాత 20 మందిని బట్టి నాశనం చేయకుందు అనగా, ప్రభు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదు, అక్కడ ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఏమన్నాడు ఆయన? ఆ 10 మందిని బట్టి నాశనము చేయక విందున నేను. ఇంకంతే, ఇన్ని బేరాలు దేవుడు ఆడతలేదు. ఇంకా యెహోవా అబ్రాహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రాహాం ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కండిషన్ ఏంటి? అక్కడ కనీసం 10 మంది ఆ పట్టణంలో ఉన్న 10 మందిని బట్టి పట్టణాన్ని కాపాడతాను. 10 మంది అయినా ఉన్నారు అక్కడ. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేశాడంటే కనీసం 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేరు. నోవహు, ఆయన భార్య, 2 పిల్లలు, 4. అల్లుళ్ళు పిలిచారు. అల్లుళ్ళు రావడానికి ఇష్టపడ్డారా? అంటే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారన్నమాట. ఇంకా పెళ్ళి అవ్వలేదు. పిలిస్తే వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. మేము ఇక్కడే ఉంటాం అన్నారు వాళ్ళు. అయితే మొత్తం మీద లోతుకు సంబంధించి పిలిచారు, కానీ కుదరలేదు. ఒక్క మాట చూడండి, పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 నోవహుతో పాటు ఇంకొక 7 కుటుంబ సభ్యులను కాపాడాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అదే ప్రాంతంలో ఉన్నాడంట. నీతిగల తన మనస్సును నొప్పించుకోవడం తప్ప ఏం చేసేదేమీ లేదు. అయితే దేవుడు ఏం చేశాడు? లోతును, భార్యను, పిల్లల్ని అక్కడి నుంచి దేవదూతలు వచ్చి వాళ్ళు చేయి పట్టుకుని తీసుకుపోయారు అన్నాడు. అంతే అండి.
వెనక్కి చూడొద్దు. అంటే భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది. అయిపోయింది, కథ అయిపోయింది ఆవిడది. ఇద్దరు కుమార్తెలు లోతు ఎదరికి వెళ్ళిపోయారు. తల్లిని కూడా పట్టించుకోకూడదు ఇంకా టైంలో. దేవుడు మహాశక్తివంతుడు, మహాబలవంతుడు. ఇదిగో దుష్టుల్లో నుండి నీతిమంతులను కాపాడేవాడు. దుష్టులు కూడా మారుమనసు పొందడానికి అవకాశం ఇచ్చేవాడు. నీతిమంతుల చేత దుష్టులైనటువంటి వారిని హెచ్చరించేవాడు. దేవుడిని మనం అర్థం చేసుకుంటే, ఆయన శక్తిని అర్థం చేసుకుంటే విశ్వాసం పెరుగుతుంది. ఆయన శక్తిని మనం అర్థం చేసుకోనంత వరకు విశ్వాసం పెరగదు. అల్ప విశ్వాసంలోనే జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. కాబట్టి మొదట మనం చదువుకున్నాం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. అసలు మన విశ్వాసం ఉందా? ఎంతవరకు మన విశ్వాసం ఉంది? ఎంతవరకు మనం ఆయన మీద ఆధారపడుతున్నాం? నిజంగానే మనం నమ్ముతున్నామా, నటిస్తున్నామా? పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.